అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో రాగోల కేంద్రంగా ఉన్నటువంటి జెమ్స్ ఆసుపత్రిలో కనీ విని వెరిగిన రీతిలో అక్కడ వైద్య సిబ్బంది వైద్యం నిర్వహిస్తున్నారు. గత నెల 18వ తేదీన సవర చంద్రశేఖర్ అని ఆదివాసీ విద్యార్థి వైద్యం కోసం అడ్మిట్ అయితే తన వైద్యం దంతాల కోసం ఏర్పాటు చేయాలి. కానీ అక్కడ వైద్య సిబ్బంది దంతాలకో కాకుండా గుండె కోసం వైద్యం చేస్తున్నట్లు కనబడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే జెమ్స్ ఆసుపత్రి అవయవాలు దోచుకోవడంలో పీజీలు చేశారు, అవయవాలు దాచుకోవడంలో పీజీలు చేశారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క మొత్తం కూడా దోచుకోవడానికి జెమ్స్ ఆసుపత్రి కంకణం కట్టుకున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మొన్న 29వ తేదీన ఆదివాసీలంతా కూడా ఏదైతే ఆదివాసీ విద్యార్థి వైద్యం పేద ఆందోళన చేస్తే ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు స్వయంగా ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసేదో ఆ త్రిసభ్య కమిటీ కూడా సమక్షంలోనే ఆ యొక్క విద్యార్థికి వైద్యం అందించాలని చెప్పి తల్లిదండ్రులు కూడా ఆ యొక్క త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలోనే సంతకాలు చేశారు. ఈ రోజు వరకు ఆ యొక్క విద్యార్థి యొక్క ఆరోగ్యం ఎలాగుందని ఒక్కరోజు కూడా అక్కడున్న వైద్యులు బులెటిన్ విడుదల చేయట్లేదు. దీని మీద మాకు ఆందోళనకరంగా ఉంది. నిన్నను అక్కడ యొక్క ఉన్నటువంటి విద్యార్థి యొక్క తల్లిదండ్రుల యొక్క సంతకాల సేకరణ, ఎలాంటి సంతకాల సేకరణ చేస్తున్నారంటే ఎక్కడ కూడా వైద్య శాస్త్రంలో లేనటువంటి, ఎక్కడ ఈరోజు పీజీలు చేసిన ఎంబీబీఎల్ చేసినటువంటి డాక్టర్లు కూడా చేయనటువంటి వైద్య శాస్త్రం చేస్తూ ఉన్నారు రాగోల జెమ్స్ ఆసుపత్రిలో. ఒక స్కాన్ చేస్తే సిటీ స్కాన్ కోసం అని చెప్పి అక్కడ తల్లిదండ్రులతో సంతకాలు చేస్తున్నారు. ఎక్కడ వైద్య శాస్త్రంలో కూడా లేదు, ఎక్కడ వైద్య శాస్త్రంలో లేనటువంటి వైద్యం అందిస్తున్నారు. మొన్న మీటింగ్లో చెప్పారు, మేము చదువుకున్న చదువు ప్రకారంగా మేము వైద్యం అందిస్తున్నామని. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు సిటీ స్కాన్ కోసం ఏ ఒక్క ఆసుపత్రి కూడా సిటీ స్కాన్ తీసుకునే ముందు సంతకాల సేకరణ చేసినటువంటి మొట్టమొదటి హాస్పిటల్ ఉంది అంటే రాగోలు జెమ్స్ ఆసుపత్రి ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఏ ఒక్క విషయంలో కూడా తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మా చేత తెలియకుండా ఇంగ్లీష్లో రాసిన రాత్రిపై మా అబ్బాయి సంతకాలు చేయించారు అంటున్నారు. ఈ యొక్క విద్యార్థికి కానీ అక్కడ అన్యాయం జరిగినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో మరో ఉద్యమానికి సిద్ధంగా ఉందని చెప్పి ఆదివాసులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆదివాసి విద్యార్థికి ఎటువంటి అన్యాయం జరిగితే, ఎటువంటి నష్టం జరిగితే పూర్తి బాధ్యత అక్కడ ఉన్నటువంటి రాగోలు ఆసుపత్రి వహించవలసి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే స్పందించి దేనికోసం సంతకాలు చేశారో ఆ సంతకాల పైన పూర్తి వివరణ తీసుకోవాల్సిన బాధ్యత శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు ఏదైనా అబ్బాయికి జరిగితే పెద్ద ఉద్యమం చేయడానికి ఆదివాసులు ముందుకు వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ అబ్బాయికి క్షేమంగా తిరిగి రావాలని భగవంతునికి ప్రార్థిస్తున్నాం.